హాయ్ మామ. కల్కి మూవీ రిలీజ్ హడావిడిలో పడిపోయి మధ్యలో భారతీయుడు 2 ట్రైలర్ వచ్చిందన్న సంగతే మర్చిపోయా. మూవీ టైటిల్లో భారతీయుడు జీరో టాలరెన్స్ అని ఉంది. అండ్ దానికి బదులు జీరో ఎక్స్పెక్టేషన్స్ అని యాడ్ చేస్తే బాగుండేదేమో. అండ్ ఈ మూవీకి సంబంధించి పెద్ద కాస్ట్ అండ్ ఎస్పెషల్లీ ఇండియా వైడ్ బిగ్ డైరెక్టర్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న మూవీ. అండ్ ఇవన్నీ పాజిటివ్స్గా ఉన్నా కానీ మూవీపై ఎటువంటి బజ్ కూడా లేదు. 96లో వచ్చిన భారతీయుడు పార్ట్కి 2024లో సీక్వెల్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఆఫ్టర్ 28 years ముసలోడు ఈజ్ బ్యాక్. అండ్ క్లియర్లీ ట్రైలర్ చూశాక పార్ట్ 1కి సీక్వెల్గా పార్ట్ 2 వస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ట్రైలర్లో ఇది అబ్జర్వ్ చేశారా, 1996లో కమల్ గారి లుక్స్కి 2024లో కమల్ గారి లుక్స్కి కొంచెం కూడా చెక్కు చెదరలేదు. ఇంకా చెప్పాలంటే కొంచెం గ్లామర్ కూడా ఎక్కువ అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మూవీలో కమల్ గారి లుక్స్పై ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో ఒకసారి చూసేయండి. అండ్ శంకర్ గారు రొటీన్ టెంప్లెట్ని ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది. సమాజంలో జరుగుతున్న అన్యాయం, లంచగొండితనం అరికట్టడానికే భారతీయుడు వస్తాడు. ఎట్ ది సేమ్ టైం శంకర్ గారు తీసిన రోబో మూవీలో కూడా ప్రకృతిని కాపాడడానికి పక్షిరాజ్ వస్తాడు. అండ్ కన్విన్సింగ్గా లేకపోయినా కొంచెం కనెక్ట్ అవ్వండి. అండ్ ఈ నన్ ఆఫ్ ది ఎబో విషయాలు కాసేపు పక్కన పెట్టేసి అండ్ ఈ మూవీ ఎలా ఉంటుంది అనేది నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది. క్లియర్గా షార్ట్ అండ్ స్వీట్గా కంప్లీట్ చేసుకుందాం. అండ్ 1996లో వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్గానే కమల్ హాసన్ గారు వేరే దేశంలో హైడౌట్లో ఉంటారేమో అనిపిస్తుంది. అండ్ నవ్వు ప్రజెంట్ టైమ్ లైన్లోకి వస్తే హీరో సిద్ధార్థ్ నీతిగా నిజాయితీగా ఉండటం వలన తన జీవితంలో ఎదురయ్యే సమస్యలేంటి అండ్ వాటిని ఎలా అరికట్టాలో అర్థం కాక యాజ్ ఇట్ ఈజ్ అపరిచితుడు మూవీలో రామం లాగా కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి వీ నీడే జస్టిస్ అండ్ అతని ప్రాబ్లం ఏంటో కంప్లైంట్ రాసిస్తాడు. అండ్ అట్ ది సేమ్ టైం హీరో సిద్ధార్థ్ గారు కూడా కమ్ బ్యాక్ ఇండియన్ అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటాడు. అండ్ ఫైనల్గా భారతీయుడు ఇండియాకి వచ్చి బడాబాబులు అంతూ ఎలా చూశాడు అండ్ శంకర్ గారి మూవీస్లో సోషల్ పాయింట్ టచ్ చేసే విధంగానే అండ్ ఇది కూడా రాక్ సాలిడ్గా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. అండ్ మేబీ ఇట్స్ నాట్ వర్కింగ్ ఇన్ దిస్ టైమ్ లైన్. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ ఈజ్ గుడ్. అండ్ మూవీ రిలీజ్ ఎక్కువ రోజులు కూడా లేదు. పార్ట్ 3 కూడా 6 monthsలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. మేబీ 2025 ఇయర్ స్టార్టింగ్లో రిలీజ్ చేస్తారేమో. అండ్ దీనికి పార్ట్ 3 ఎందుకబ్బా? And maybe in my expectations, this one goes to be a right movie, wrong timeline. What is your opinion? Write down in the comment. And if you like the video, please make sure to subscribe.